వెల్కమ్ టు ఎవరీవన్. సో గైస్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చరికి స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ షంట్ మోటార్ యూజింగ్ కన్వర్టర్ సర్క్యూట్. సో ఇది మన బేసిక్ సర్క్యూట్ డయాగ్రామ్. ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి బ్రిడ్జ్ సర్క్యూట్ కనెక్ట్ చేసాం. అట్ ది సేమ్ టైం 4 థైస్టర్స్ యూజ్ చేసాం. ఒక ఫ్రీ వీలింగ్ డయోడ్ అండ్ ఒక మోటార్, ఫీల్డ్ వైండింగ్, ఆర్మేచర్ రెసిస్టెన్స్. ఓకేనా, మెయిన్ సప్లై. సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చారు. ఇక్కడ మనం 4 థైస్టర్ యూజ్ చేసాం, T1, T2, T3 అండ్ T4. అండ్ దట్టు మన యొక్క మోటార్కి వచ్చేసరికి షంట్ మోటార్కి ప్యారలలో ఫ్రీ వీలింగ్ రేట్ కనెక్ట్ చేసి ఉంది. అండ్ దట్టు రైట్ సైడ్ ఫీల్డ్ వైండింగ్ ఫర్ ఎగ్జైటేషన్ పర్పస్ కోసం అండ్ స్టార్టింగ్ పర్పస్ కోసం. ఆర్మేచర్ రెసిస్టెన్స్ RA, ఆర్మేచర్ కరెంట్ IA. సో మీకు దీని గురించి ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు జనరల్గా దీని వర్కింగ్ గురించి చూసుకున్నట్లయితే పాజిటివ్ సైకిల్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో చూసుకుందాం. సో ఈ కండిషన్లో ఏం జరగాలి? సప్లై అనేది మనకి VS దగ్గర నుంచి టెర్మినల్ Aకి వెళ్తుంది. సో A నుంచి T1కి వెళ్తుంది. మనం ఎప్పుడైతే ఇక్కడ గేట్ పల్స్ సప్లై చేస్తామో సో అప్పుడు థైస్టర్ T1 టర్న్ ఆన్ అవుతుంది. ఆఫ్టర్ దట్ మనకి ఎటు వెళ్తుంది? ఆర్మేచర్ రెసిస్టెన్స్లోకి, అట్ ది సేమ్ టైం ఫీల్డ్ వైండింగ్లోకి. సో ఈ రెండింటి వల్ల మోటార్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫీల్డ్ వైండింగ్ ఎక్సైటేషన్ ద్వారా, అట్ ది సేమ్ టైం మెయిన్ సప్లై ద్వారా మోటార్ స్టార్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం దేని నుంచి రివర్స్ అవుతుంది? సో అట్ ది సేమ్ టైం T2కి ట్రిగరింగ్ పల్స్ ఇస్తున్నాం ఇక్కడ. సో T2 టర్న్ ఆన్ అవుతుంది. T2 నుంచి B పాయింట్కి వెళ్ళి B పాయింట్ నుంచి నెగిటివ్ దగ్గర ఎండ్ అయిపోతుంది. సో దీనికి మనం పాత్ ఎలా రాసుకోవచ్చు? జనరల్గా పాజిటివ్ దగ్గర స్టార్ట్ అయింది. ఆఫ్టర్ దట్ T1 ఆన్ అయింది గేట్ పల్స్ అప్లై చేసినప్పుడు. దాని తర్వాత మనకి నేను రెసిస్టెన్స్ తర్వాత మోటార్కి వెళ్ళింది, తర్వాత T2, ఆ తర్వాత నెగిటివ్ దగ్గర ఎండ్ అయిపోయింది. ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో పాత్ బేసిక్గానే ఉంటుంది, పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన నీళ్ళు లేదు. ఓకేనా. అండ్ దట్టు ఏంటి అంటే కొంతమందికి డౌట్ వస్తుంది, T4లో కూడా వెళ్ళొచ్చు కదా అని. బట్ మనకి పాజిటివ్ దగ్గర స్టార్ట్ అయితే నెగిటివ్ దగ్గరే ఎండ్ అవ్వాలి. సో నీకు T4 నుంచి వచ్చింది అనుకోండి, సో పాజిటివ్ దగ్గర స్టార్ట్ అయ్యి పాజిటివ్ దగ్గర ఎండ్ అవ్వడం అనేది పాసిబిలిటీ అవ్వదు. ఎందుకంటే మన ఎలక్ట్రిసిటీ అప్పుడు హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్ వైపు ట్రాన్స్ఫర్ చేసింది. సో ఆ కండిషన్లో మనం చూసుకున్నట్లయితే నెగిటివ్ టెర్మినల్ ఏముంది? T2 ఉంది కనెక్ట్ అయ్యి. సో T2 ఆన్ అవుతుంది. సో వేరేది ఆన్ అవ్వదు. ఓకేనా. ఇప్పుడు రివర్స్ కండిషన్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ సప్లై అయింది. సో ఈ కండిషన్లో ఏమవుతుంది? పాజిటివ్ సప్లై మనం B టెర్మినల్ దగ్గరికి వెళ్తుంది. B దగ్గరికి వెళ్ళంగానే T3కి వెళ్తుంది. సో T3కి సప్లై రాగానే నేను ఇక్కడ గేట్ పల్స్ సప్లై చేస్తున్నాను. సో ఆన్ అవుతుంది. యాజ్ ఇట్ ఈజ్ సప్లై మనకి ఆర్మేచర్ రెసిస్టెన్స్ నుంచి మోటార్కి వెళ్తుంది. అట్ ది సేమ్ టైం ఫీల్డ్ వైండింగ్ ఎక్సైటేషన్ ద్వారా మోటార్ స్టార్ట్ అవుతుంది. సో కరెంట్ రిటర్న్ అవ్వాలి. ఇక్కడ మళ్ళీ T4 ఆన్ అవుతుంది గేట్ పల్స్ అప్లై చేసినప్పుడు. T4 నుంచి A దగ్గరికి వెళ్తుంది, నెగిటివ్ దగ్గర ఎండ్ అయిపోతుంది. సో పాజిటివ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసినప్పుడు B దగ్గర స్టార్ట్ అయింది, A దగ్గర ఎండ్ అయింది. పాజిటివ్లో వచ్చేసరికి A దగ్గర స్టార్ట్ అయ్యి B దగ్గర. సో రివర్స్లో B to A, ఫార్వర్డ్ A to B. సో పాత్ గురించి ఒక ఐడియా ఉందా? సో ఇప్పుడు దీనికి పాత్ ఎలా ఉంటుంది? సో కండిషన్లో మనకి ఇక్కడ ఏమైంది? B అనే పాయింట్ దగ్గరికి వచ్చింది. సో ఇక్కడ A అనే పాయింట్ వచ్చింది. మీరు కావాలంటే అది కూడా మెన్షన్ చేసుకోవచ్చు. B దగ్గర నుంచి మనకి T3కి వెళ్ళింది. T3 టు RA రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళింది. అండ్ దట్ టు మోటార్. ఆఫ్టర్ దట్ T4 నుంచి మళ్ళీ A పాయింట్కి వెళ్ళింది. A పాయింట్ నుంచి నెగిటివ్కి వెళ్ళింది. సో పాత్ అయితే ఒక ఐడియా ఉన్నట్టుందిగా మీకు. అండ్ దట్టు ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ ఎందుకంటే, సో మన మోటార్ అనేది ఒక ఇండక్టివ్ లోడ్. సో స్టోర్ చేసుకున్న బ్యాక్ EMFని ఇంజెక్ట్ చేయడం వల్ల అది ఫ్రీ వీలింగ్ డయోడ్ నుంచి తిరిగి మళ్ళీ ఆర్మేచర్ రెసిస్టెన్స్ ద్వారా మళ్ళీ మోటార్కే వస్తుంది. ఓకేనా. ఆ పర్పస్ కోసం మనం ఫ్రీ వీలింగ్ డయోడ్ యూజ్ చేసాం, కంటిన్యూటీ సప్లై కోసం. ఎందుకంటే మన మోటార్ అనేది ఇండక్టివ్ లోడ్ కాబట్టి. ఓకేనా. సో దీని గురించి అయితే మీకు ఒక వర్కింగ్ వైజ్ అర్థమై ఉంటుంది. అండ్ దట్టు దీని స్పీడ్ ఎలా కంట్రోల్ చేస్తున్నాం అంటే త్రూ థైస్టర్ యూజ్ చేసి. ఎందుకంటే మన థైస్టర్స్ వచ్చేసరికి వోల్టేజ్ కంట్రోల్ డివైస్. మన వోల్టేజ్ని ఎప్పుడైతే కంట్రోల్ చేయగలుగుతున్నామో మోటార్ స్పీడ్ని కూడా కంట్రోల్ చేయగలం. ఇన్ కేస్ నేను ఫైరింగ్ యాంగిల్లో చేంజ్ చేసి థైస్టర్ని ఆన్ చేయడం స్లోగా చేస్తే మోటార్ స్లోగా రన్ అయ్యింది. ఫాస్ట్గా గేట్ పల్స్ తొందరగా ఇస్తే మోటార్ స్పీడ్గా తిరిగిద్ది. దీని గురించి ఎక్స్ప్లెనేషన్గా చిన్నగా చూపిస్తాను మీకు. ఆల్రెడీ నేను ప్రీవియస్ చాలా వీడియోస్ని దీన్నే ఎగ్జాంపుల్ తీసుకున్నా. సో ఎందుకంటే మనకి మెయిన్ వర్కింగ్ మొత్తం దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది, ఫైరింగ్ యాంగిల్ మీద. సో జనరల్గా ఇది మనం చూసుకున్న సప్లై వోల్టేజ్ ఇన్పుట్ అనుకుంటే ఈ 0 to 5 మొత్తం 180 degrees. సో సెంటర్ పొజిషన్ 90 degrees. అండ్ దట్టు ఇది ఒక 60, ఒక 45 degrees అజ్యూమ్ చేసుకోండి. తర్వాత ఇది ఒక 30 degrees అనుకోండి. ఓకేనా.
ఈ కండిషన్లో చూసుకుంటే మనకి మోటార్ ఎప్పుడు ఫుల్ స్పీడ్లో తిరిగిద్ది. ఈ అవుట్పుట్ వచ్చే వోల్టేజ్, ఈ మొత్తం వోల్టేజ్ వస్తే మనకు మోటార్ మ్యాక్సిమం స్పీడ్ తిరిగినట్టే. ఇందులో ఏదైనా చేంజెస్ జరిగితే స్పీడ్లోనే చేంజ్ జరుగుతుంది, అంటే వోల్టేజ్ చేంజ్ అయితే స్పీడ్ చేంజ్ అవుతుంది కదా. సో అదే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని నేను మాట్లాడుతున్నాను. ఇన్కేస్ నేను ఇప్పుడు 30 ఫైరింగ్ యాంగిల్ దగ్గర నేను ఆన్ చేస్తే థైస్టర్ని, అది ఏ థైస్టర్ అయినా అవ్వచ్చు, ఓకేనా. సో ఫార్వర్డ్లో ఒకదానికి, నెగిటివ్లో రివర్స్ బయాస్లో ఉన్న థైస్టర్స్కి నేను అట్ ఎ టైం ఇస్తున్నాను గేట్ పల్స్. సో ఇప్పుడు 30 ఇచ్చినప్పుడు ఏమవుతుంది, గేట్ పల్స్ ఇచ్చిన తర్వాత నాకు ఇంత వోల్టేజ్ అనేది వచ్చింది, అవుట్పుట్ వోల్టేజ్. ఇదంతా లాస్ అయిపోయింది గేట్ వల్ల. ఇదే అవుట్పుట్ వోల్టేజ్ నేను మోటార్కి ఇస్తున్నా. ఇదంతా అయితే ఉందో దీని రేటెడ్ స్పీడ్ మాత్రమే ఇది ఇవ్వగలదు, ఓకేనా. ఇది ఇచ్చామనుకోండి, స్టార్టింగ్ పర్పస్ చూస్తే మ్యాక్సిమం స్పీడ్, బట్ ఇక్కడ నేను గేట్ పల్స్ ద్వారా కొత్త వోల్టేజ్ని తగ్గించా డిలే చేసి. దానివల్ల నాకేమైంది, మోటార్ స్పీడ్లో చేంజ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే గేట్కి ఫైరింగ్ యాంగిల్ని పెంచుతున్నాను. ఈసారి నేను 45 కాదు, డైరెక్ట్గా 60 తీసుకుంటున్నాను. సో 60 తీసుకున్నప్పుడు ఇలాగ వస్తుంది మనకి. సో ఇప్పుడు దీంతో కంపేర్ చేసుకుంటే మనకి గేట్ పల్స్ కొంచెం పెరిగింది, ఇంత చూస్తే దీంతో ఇంకా పెరిగింది, అంతే. ఇంత వోల్టేజ్ లాస్ అయ్యిందా మనం. ఇప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉంది. సో ఈ రేటింగ్ వరకే మనకి మోటార్ స్పీడ్ అనేది తిరిగిద్ది, అంటే వోల్టేజ్ చేంజ్ అవుతుంది కాబట్టి మోటార్కి వెళ్ళే సప్లై చేంజ్ అవుతుంది, దానివల్ల అది స్పీడ్ చేంజ్ వస్తుంది. ఇప్పుడు మ్యాక్సిమం నేను 90 degrees గేట్ పల్స్ ఇస్తే హాఫ్ సప్లై వెళ్తుంది ఇక్కడ, ఈ హాఫే అవుట్పుట్కి వెళ్తుంది. అప్పుడు మోటార్ హాఫ్ స్పీడ్తోనే రొటేట్ అయ్యింది, సగం స్పీడ్తోనే రొటేట్ అయ్యింది, ఓకేనా. సో ఒక థైస్టర్ గేట్ సిగ్నల్ని, దట్ మీన్ ఫైరింగ్ యాంగిల్ని కంట్రోల్ చేయడం వల్ల వోల్టేజ్ని కంట్రోల్ చేస్తున్నాం. ఆ వోల్టేజ్ని కంట్రోల్ చేయడం వల్ల స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది, అంటే వి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్. ఇఫ్ వోల్టేజ్ ఇంక్రీజ్ స్పీడ్ ఇంక్రీజ్, ఇఫ్ వోల్టేజ్ డిక్రీజ్ స్పీడ్ డిక్రీజ్, ఓకేనా. ఈ పాయింట్ మీద ఇదంతా వర్క్ అవుతుంది. సో దీని థియరీ ఒకసారి చూసుకోండి. జనరల్గా నేను టెక్స్ట్ బుక్ని రిఫర్ చేసి షార్ట్ పాయింట్స్గా నోట్ చేశాను. సో మీరు కావాలి అనుకుంటే ఇంకా టెక్స్ట్ బుక్ని రీసెర్చ్ చేయండి, ఓకేనా. దట్టు మీరు నేను చెప్పిన వర్కింగ్నే మీరు రాసుకోవచ్చు, థియరీగా మీరు రాసుకోవాలి అనుకున్నప్పుడు. సో దాంట్లో పెద్ద చేంజెస్ అంటూ ఏముండవు. ఇంకా దీని వే ఫామ్స్ గురించి చూసినట్లయితే, సో దీని వే ఫామ్ నియర్లీ రిలేటెడ్ టు ఫుల్ వేవ్ ఆర్ఎల్ లోడ్. మీరు జాగ్రత్తగా ఈ వే ఫామ్స్ని గమనించినట్టయితే దాని గురించి కూడా నేను వీడియో చేశాను, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ విత్ ఆర్ఎల్ లోడ్. దానికి దీనికి వే ఫామ్స్ కంపేర్ చేయండి, సేమ్ వే ఫామ్స్ దీంట్లో కూడా డ్రా చేస్తున్నాం. సో మనం ఇచ్చిన ఇన్పుట్ వోల్టేజ్ ఇది, అండ్ దట్టు మనం వాడింది ఏంటంటే ఫుల్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ కదా. సో దానివల్ల మనకి పాజిటివ్లో కండక్షన్ జరుగుతుంది, నెగిటివ్లో కూడా కండక్షన్ జరుగుతుంది. సో అందుకని మన సైకిల్స్ అన్నీ టాప్ వీలో ఉన్నాయి. అండ్ దట్టు ఏ కండిషన్లో ఏ థైస్టర్ ఆన్ అవుతుంది. ఫస్ట్ కండిషన్లో మనం ఫార్వర్డ్ బయాస్ మాట్లాడుకున్నాం కదా, T1 T2 ఆన్ అవుతున్నాయి, రివర్స్ బయాస్లో T3 T4 ఆన్ అవుతున్నాయి. ఇదంతా గేట్ పల్స్. అండ్ దట్టు ఇక్కడికి వచ్చేసరికి అవుట్పుట్ వోల్టేజ్ ఇది, అవుట్పుట్ కరెంట్ ఇది. మీరు కావాలంటే గేట్ కరెంట్స్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు, చెప్పాను కదా. ఆ వీడియో చూస్తే మీకు వే ఫామ్స్ క్లారిటీ వస్తుంది, సేమ్ అయ్యే డ్రా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ నేను ఇండక్టర్ డిశ్చార్జ్ చేస్తుందని చెప్పాను కదా. సో అదేం చేస్తుందంటే నెగిటివ్ సైకిల్లో కొంత డిశ్చార్జ్ చేస్తుంది, ఆ వోల్టేజ్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. ఫ్రీ వీలింగ్ డయోడ్ ద్వారా మనకి బ్యాక్ ఈఎంఎఫ్ మళ్ళీ మోటార్కి వెళ్తుంది కదా. సో అది ఇది. సో దీన్ని మన వోల్టేజ్ వచ్చింది, ఇప్పుడు కరెంట్ అనేది రావాలి కదా. సో ఈ కరెంట్ వచ్చేసరికి అండ్ దట్టు మనకి ఇక్కడ కూడా కొంత వోల్టేజ్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్కే, ఓకేనా. మనకి అవుట్పుట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది, ఈ గేట్ పల్స్ ఇక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దీని వరకు మనకి సప్లై వచ్చింది, అంతే కదా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వోల్టేజ్ ఉంది అంటే కరెంట్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉండాలి. సో అందులో చేంజెస్ ఉండదు కదా. సో దాన్ని రిఫర్ చేసుకొని నేను కరెంట్ అనేది వేవ్ ఫామ్స్ ఇక్కడ డ్రా చేశాను, ఓకేనా. సో ఇండక్టర్ డిశ్చార్జ్ పార్ట్లో కూడా నాకు కండక్షన్ జరిగింది. జనరల్గా మీరు హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే మీకు కండక్షన్ ఉంటుంది. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అయితే ఇలాగే ఉంటుంది కండక్షన్, ఈ పార్ట్ అంతా ఉండదు. బట్ మనం ఇక్కడ ఇండక్టర్ ఎలిమెంట్ పెట్టాం కాబట్టి ఎక్స్ట్రాగా మనకి ఈ వోల్టేజ్ వచ్చింది, ఓకేనా. ప్రతి కండిషన్లోనూ సేమ్ అదే వోల్టేజ్, ప్రతి సైకిల్లోనూ అదే రిపీట్ అవుతుంది. సో దీని గురించి కూడా ఒకసారి చూసుకోండి. అట్ ది సేమ్ టైం అడ్వాంటేజెస్
సో ఇన్ ది సర్క్యూట్ వీఆర్ యూజింగ్ థైస్టర్, సో వోల్టేజ్ కంట్రోల్ ఈజ్ పాసిబుల్. సో మనకి జనరల్గా తెలిసిందే థైస్టర్ అనేది వోల్టేజ్ కంట్రోల్ డివైస్, సో వోల్టేజ్ని కంట్రోల్ చేస్తున్నాం. ఇన్ నెగిటివ్ సైకిల్ ఆల్సో కండక్టింగ్ ఈజ్ డన్, సో అవుట్పుట్ ఈజ్ డబుల్. సో హాఫ్ వే రెక్టిఫైర్తో కంపేర్ చేసుకుంటే ఫుల్ వే రెక్టిఫైర్లో మనకి నెగిటివ్ సైకిల్ కూడా వస్తుంది. సో దానివల్ల అవుట్పుట్ అనేది డబుల్ అయింది, అంటే ఎఫిషియన్సీ కూడా ఇంక్రీజ్ అయింది. సో ఆ పాయింట్ కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. కరెంట్ కంటిన్యూటీ ఈజ్ మెయింటైన్, సో కరెంట్ కంటిన్యూటీ అనేది మెయింటైన్ అవుతుంది, ఎందుకంటే మనకి ఎక్కడ బ్రేకేజ్ లేదు కదా. అండ్ దట్ టు డిసడ్వాంటేజ్ వచ్చేసరికి హార్మోనిక్స్ ఆర్ ప్రెజెంట్, సో మనం జనరల్గా ఇండక్టర్ ఎలిమెంట్ యూజ్ చేసాం కాబట్టి హార్మోనిక్స్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. అండ్ నెగిటివ్ పాజిటివ్ సైకిల్స్ దేర్ ఆర్ ఏ గేట్ లాస్, సో గేట్ లాస్ అనేది జనరల్గా ఉండేదే ప్రతి థైస్టర్కి. ఓకేనా. అండ్ దట్ టు హియర్ వీఆర్ యూజింగ్ ద థైస్టర్, సో కాస్ట్ ఆఫ్ సర్క్యూట్ ఈజ్ హై. సో జనరల్గానే మన థైస్టర్ కాస్ట్ అనేది కొంచెం యాజ్ కంపేర్ టు డయోడ్తో కంపేర్ చేస్తే హై, బట్ మనం వోల్టేజ్ని కంట్రోల్ చేయాలి కాబట్టి మన థైస్టర్ని మాత్రమే యూజ్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు. ఓకేనా. సో కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు అది రాసుకోవచ్చు. మీరు అందట్టు ఇంకా రాసుకోవాలి అనుకుంటే సర్క్యూట్ ఈజ్ మోర్ కాంప్లికేటెడ్, ఎందుకంటే సర్క్యూట్ అనేది కొంచెం పెద్దగా ఉంది. సో దాన్ని కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అందట్టు మోటార్ని మనం మెయింటెనెన్స్ చేయాలి కదా, సో అది ఒక డిసడ్వాంటేజెస్ కింద తీసుకోవచ్చు. సో మీరు అజ్యూమ్ చేసుకొని అలాంటి పాయింట్స్ నోట్ చేసుకోవచ్చు. నేను బేసిక్ పర్పస్ కోసం మీకు ఇవి చెప్పాను. సో ఓకే గైస్, మీకు ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.